ఇక్కడ మీరు గమనించాల్సిన ఆయనే ఆ పోస్టర్ సృష్టికర్త. అదే, ఆయనంతటా మళ్ళీ ఆయనే డౌట్ ఉందా? సృష్టించుకొని ఆయనంతటా ఆయనే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ పార్టీ కళ్ళల్లో వాళ్ళ అధ్యక్షుడి కళ్ళల్లో పడడానికి చేసుకున్నటువంటి స్టంట్ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారన్నా ఒక రాజకీయ పార్టీ కన్నా మేము కూడా విలువలను పాటిస్తాం. ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత, ఈ రోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన పట్ల మేము గౌరవాన్ని ప్రదర్శిస్తాం, రాజకీయంగా విభేదిస్తాం. వారి ఆలోచనలు మాకు విభేదాలు ఉండొచ్చు, వారు ఇచ్చినటువంటి హామీల పట్ల మేము ప్రశ్నలు లేవనెత్తుతాం, రాజకీయంగా విభేదిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా అంశాలు వాళ్ళ అంశాలు విభేదంతో ఉంటాయి. ఇలాంటి నీచమైనటువంటి పనులు మాకు అవసరం లేదు. మా అధినేత కానీ మా పార్టీ కానీ మాకు నేర్పినటువంటి సభ్యత అది కాదు. ఈ రోజు ఆ కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి అతను ఏదో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు కాబట్టి ఈ రకమైనటువంటి మీడియా స్టంట్లు చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ అతన్ని పార్టీలో తీసుకునిందా లేదా కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు. సరే పోనీ ఆయన అఫీషియల్ గానే వెళ్తున్నారు కదా, దాన్ని కూడా ఎవరో ఖండించలేదు కదా. సరే ఆయన పార్టీలో తీసుకున్నారో తీసుకోలేదు తర్వాత విషయం. ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఆయన అయితే కడువ కప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన చేసేటువంటి చర్యల వల్లే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ వల్ల కూడా విద్వేషాలు రేగేటువంటి అవకాశం ఉంది. మేము పెట్టట్లేదు, ఆయన పెడుతున్నాడు.